హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇయర్ రింగ్స్ కొన్నప్పుడు ఇటువంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా, వీటిని మనం ఏం చేయాలో తెలియక పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇప్పుడు నేను చూపించబోయే డిఫరెంట్ ఐడియా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ ఐడియా. ముందుగా ఇలా ఒక కార్డ్బోర్డ్ ముక్కనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ తీసుకున్న కార్డ్బోర్డ్ ముక్క పైన ఒక స్క్వేర్ షేప్ నైతే డ్రా చేసుకోవాలి కరెక్ట్ గా. ఒకవేళ మీ దగ్గర ఏవైనా ప్లైవుడ్స్ ఉన్నా కానీ దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇలా కార్డ్బోర్డ్ అయితే అందరికి ఈజీగా దొరికేస్తుంది అనేసి కార్డ్బోర్డ్ తోనే చేసి చూపిస్తున్నాను. 4 సైడ్స్ కూడా సేమ్ లెంత్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్క్వేర్ షేప్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మన దగ్గర ఏవైనా డిజైన్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్ కానీ అంటే కుట్టుకోవడానికి పనికి రాకుండా ఉంటాయి కదా, అటువంటివి కానీ లేదా ఎటువంటి ముక్కలు కానీ ఏవైనా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ పైన ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం తీసి పెట్టుకున్న ఇలా క్లాత్ ముక్క ఉంది కదా, దాన్ని ఇలా అంటించేసుకోవడమే. ఇది కుట్టేసిన తర్వాత బ్లౌజ్ పీస్ నుంచి వచ్చే ముక్క అన్నమాట. ఈ విధంగా అయితే అంటించేసుకొని మీరు కావాలంటే ఈ బ్లౌజ్ పీస్ ప్లేస్ లో డిజైన్ పేపర్ అయినా అంటించేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూ ఉన్న క్లాత్ ని కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. అంటే కొంచెం క్లాత్ ఉంచుకోవాలన్నమాట బ్యాక్ కి ఫోల్డ్ చేసుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ ఇలా 4 వైపులా గమ్ అప్లై చేసుకొని ఈ ఎక్స్ట్రాగా వదిలేసిన క్లాత్ మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు వెనక్కి ఫోల్డ్ చేసుకొని అంటించేసుకోవడమే. ఇది చేసుకోవడం ఎంతో కష్టమేమీ కాదు, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం వదిలేసి బ్యాక్ కి ఫోల్డ్ చేసుకున్నామంటే నీట్ గా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. ఇలా 4 సైడ్స్ కంప్లీట్ గా అంటించేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఈ గ్యాప్ అనేది కనిపించకుండా మళ్ళీ దీనిపైన గమ్ అప్లై చేసుకొని సేమ్ క్లాత్ నుంచి దానికి సరిపడా ఒక ముక్కనైతే కట్ చేసుకున్నాను. దాన్ని కూడా ఇలా అయితే అంటించేసుకున్నాను వెనక వైపు. అంతే, మనకి ఒక కార్డ్బోర్డ్ బేస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆరడానికి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న ఈ ఇయర్ రింగ్ బాక్సెస్ ఉన్నాయి కదా, వాటిని అయితే తీసుకొని నేనైతే ఇక్కడ 2 బాక్సెస్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు, కానీ నేను చూపించే ఐడియాకి మాత్రం 2 అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని ఇలా ఓపెన్ చేసి పెట్టేసుకొని దీని కింద బేస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా అయితే దానికి వెనక వైపు గమ్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా గమ్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న బేస్ ఉంది కదా, దానికి ఇలా అంటించేసుకోవడమే కరెక్ట్ గా. ఇప్పుడు సేమ్ దీన్ని అయితే ఎలా అంటించానో నెక్స్ట్ దాన్ని కూడా గమ్ అప్లై చేసుకొని దానికి కొంచెం గ్యాప్ వదిలేసి అంటించేసుకోవడమే. మరీ ఎక్కువ గ్యాప్ ఏం అవసరం లేదు, నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గ్యాప్ వదిలేసి ఇలా అంటించేసుకోవాలి. ఇలా అంటించేసుకున్న తర్వాత వీటిని కదల్చకుండా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే కంప్లీట్ గా డ్రై అయిపోతాయి అనమాట. ఇప్పుడు వీటిపైన ఉన్న క్యాప్స్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. నా దగ్గర ఇటువంటివి 2 డ్రెస్ కు వచ్చిన పూసలు అయితే ఉన్నాయి, పెద్ద పెద్దవి. అవి అయితే తీసుకున్నాను నేను. మీ దగ్గర ఒకవేళ లేకపోతే వాటిని స్కిప్ చేసేయచ్చు, ఉంటే అంటించుకోండి, లేదంటే వదిలేయండి. నేనైతే నా డ్రెస్ కున్న ఓల్డ్ 2 లాగేసి ఇలా అంటించేసుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పూసకైతే గమ్ అప్లై చేసుకొని ఈ బాక్స్ పైన ఇలా అంటించేసుకుంటున్నాను. అంటే చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట ఇలా అంటించుకుంటే, అంతే తప్పే వేరేమీ లేదు. కంపల్సరీ అంటించుకోవాలి అనేమీ లేదు. ఇలా రెండింటికి అంటించేసిన తర్వాత వీటిని కూడా కాసేపు డ్రై అవనిచ్చేసి తీసుకుంటే సరిపోతుంది. అంతే, కంప్లీట్ అయిపోయినట్టే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఖర్చు కూడా ఏమీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఒక 5 రూపీస్ పెట్టి గమ్ తెచ్చుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ ఇంట్లో ఉండేవే. ఇప్పుడు వీటిని దేనికోసం చేసుకున్నానో చెప్తాను. మామూలుగా మనము డైలీ యూస్ కనేసి ఇలాంటి ప్యాకెట్ స్టిక్కర్స్ అయితే తీసుకుంటూ ఉంటాం కదా, ఇలానే ప్యాకెట్స్ లో ఉంచేసి యూస్ చేసుకుంటాము. అలా చాలా స్టిక్కర్స్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ స్టిక్కర్స్ ని మనం చేసి పెట్టుకున్న ఈ బాక్స్ లో అయితే వేసేసుకుంటే ఒక్క స్టిక్కర్ కూడా వేస్ట్ అవుతుంది అనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటాయి. ఇప్పుడు కంపల్సరీ మనము కుంకుమ కూడా పెట్టుకుంటాము స్టిక్కర్ పెట్టుకున్న తర్వాత. దానికోసము ఇలా ఇంకొక బాక్స్ లో కూడా కుంకుమ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అదొక చోట ఇదొక చోట లేకుండా 2 ఒకటే చోట పెట్టేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇంకా అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది అని వెతుక్కునే పని కూడా ఉండదు. 2 ఒకటే చోట దొరికేస్తాయి. పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మనము రెడీ అయ్యే చోట దీన్ని పెట్టేసుకుంటే మనము ఎప్పుడైతే రెడీ అవ్వాలనుకుంటామో అప్పుడు దీన్ని ముందు పెట్టేసుకుంటే స్టిక్కర్ ఒకటే చోట దొరికేస్తుంది. అలాగే కుంకుమ కూడా ఈజీగా దొరికేస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల చాలా మందికి ఉపయోగం అనమాట. ఇంకా ఏది ఎక్కడ పెట్టామో కొన్నిసార్లు గుర్తురాదు, ఆ టైంలో అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఈ బాక్సులు కానీ మీ దగ్గర ఉంటే కంపల్సరీ ట్రై చేయాల్సిన ఐడియా అనమాట ఇది. మనకి కావాల్సినప్పుడు తీసుకొని యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్స్ క్లోజ్ చేసేసి పెట్టేసుకుంటే వేస్ట్ గా కింద పోతాయని భయం కూడా ఉండదు. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ ఐడియా యూస్ఫుల్ అనిపించిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే ఇంకా చాలా ఐడియాలే ఉన్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఛానల్లో కూడా చాలా ఐడియాలు ఉన్నాయి, అవి కూడా మీకు ఉపయోగపడొచ్చు. ఒకసారి చెక్ చేయండి. అంతేనండి, వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.